ఫ్రీలాన్స్ మార్కెట్ ప్లేస్ ఫైవర్ సీఈఓ మిచా కాఫ్నన్ తాజాగా ఏఐతో జాబ్ మార్కెట్పై పడే ప్రభావం గురించి కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ కాలానికి తగినట్టుగా మార్పు చెందాలని, కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు తన సంస్థలోని వారికి పంపించిన అంతర్గత నోటీసు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోందని, గిగ్ వ్యవస్థతో సహా అనేక రంగాల్లో సమూల మార్పులకు దారితీస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్లు, ఉద్యోగులు చేసే పనులను భవిష్యత్తులో ఏఐ చక్కబెట్టే స్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా మారే వారికి ఏఐతో కొత్త అవకాశాలు కూడా వస్తాయని పేర్కొన్నారు. మనమందరం వినడానికి ఇష్టపడని వాస్తవం ఇది. ఏఐతో మీ ఉద్యోగాలకు ముప్పు తప్పదు. నా జాబ్కు రిస్క్ పొంచి ఉంది. ఇది మనందరికీ ఓ మేలుకొలుపు. డిజైనర్, ప్రొడక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, లాయర్, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, సేల్స్ పర్సన్, ఫైనాన్స్ ఉద్యోగి ఇలాంటి వారి జాబ్స్కు ఏఐ ముప్పు ఉంది. ఒకప్పుడు మనం ఈజీ అనుకున్న ఉద్యోగాలన్నీ కనుమరుగవుతాయి. ఒకప్పుడు కష్టంగా భావించిన పనులన్నీ సులభంగా మారిపోతాయి. అసాధ్యమైన పనులన్నీ కష్టసాధ్యంగా మారతాయి. మీరు చేసే పనుల్లో అత్యద్భుతమైన నైపుణ్యం సాధించకపోతే నెలల వ్యవధిలోనే మీ కెరీర్ మొత్తం మారిపోవచ్చు, తలకిందులవచ్చని సీఈఓ మిచా కాఫ్నన్ అన్నారు. వివిధ రంగాల వృత్తి నిపుణులు తమ రంగాల్లోని ఏఐ టూల్స్పై అవగాహన పెంచుకోవాలని మిచా కాఫ్నన్ సూచించారు. ఇందులో విఫలమైతే ఉద్యోగుల పని విలువ తగ్గిపోతుందని అన్నారు. ఉద్యోగులు ప్రస్తుతం మరింత సమర్థవంతంగా, వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో నైపుణ్యాలు పెంచుకుని వివిధ LLM మోడళ్లను తమ పనిలో భాగం చేసుకోవాలని సూచించారు. గూగుల్ లాంటి సాంప్రదాయిక సాధనాలకు విలువ తగ్గిపోతోందని, ఏఐ వైపు మళ్ళలేని వారు తమ నైపుణ్యాలకున్న విలువను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన సూచనను పక్కన పెట్టేవారు తమ కెరీర్ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటారని కూడా స్పష్టం చేశారు. తన సూచనపై లోతుగా ఆలోచించాలని ఉద్యోగులను అభ్యర్థించారు.